మరి సైకాలజిస్ట్‌ని లేదా కౌన్సిలర్‌ని మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు ఎలా చూస్ చేసుకోవచ్చు. అండ్ అదేమీ తప్పు కాదండి. బికాజ్ నాకేదైనా గైడెన్స్ కావాలి అనంటే నా హయ్యర్ అథారిటీస్‌ని నేను అప్రోచ్ అవుతూ ఉంటాను. బికాజ్ నాలెడ్జ్ గెయినింగ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం అనేది ఎక్కడా తప్పు అనే మాట అనేది మన మైండ్‌లోకి రాకూడదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అనంటే కొన్ని విషయాలు మనకు బియాండ్ లెవెల్‌లో హ్యాండిల్ చేయలేని సిట్యుయేషన్స్‌లో మనం ఉంటాం. అదేం తప్పు కాదండి. అండ్ అక్కడ డెసిషన్ మేకింగ్, దాని లైఫ్ స్కిల్స్ అంటాము, అది మాత్రం ఇంపార్టెంట్. సో మంచి కౌన్సిలర్ని లేదా మంచి సైకాలజిస్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ క్యారెక్టర్ని కనుక్కొని ముందుకు అప్రోచ్ అవ్వాలి. సెకండ్, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, రిలేటెడ్ దాంట్లో వాళ్ళు సబ్జెక్ట్లో ఏం చేసున్నారు, ఏం చదువుకొని ఉన్నారు. అండ్ థర్డ్, వాళ్ళు ఎలాంటి కేసెస్ని డీల్ చేస్తున్నారు, వాళ్ళ జర్నీలో ఎలాంటి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఇవన్నీ కనుక్కొని మీరు అప్రోచ్ అయిన తర్వాత ఫస్ట్ ఒక 10 మినిట్స్ ట్రయల్ టాక్ మాట్లాడుకోండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఆ తర్వాత మీ సమస్యని హ్యాపీగా షేర్ చేయడానికి చాలా అవకాశాలు అనేవి ఉంటాయి. ద ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఎప్పుడు కూడా మీ సమస్యల్ని ఎవరికి పడితే వాళ్ళకి చెప్తే ఫస్ట్ థింగ్ లోకువైపోతారు. రెండవది, ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు షేర్ చేసుకుంటే స్ట్రాటజీస్తో కూడిన సరి అయిన విలువలతో కూడిన హెల్ప్ అనేది మీకు దొరుకుతుంది. బికాస్ మనం చాలాసార్లు కొన్ని హోమ్ రెమెడీస్ పాటిస్తూ ఉంటాం మన హెల్త్ ఇష్యూస్ కోసం. నెవర్ ఎవర్ డూ దాట్. బికాస్ అక్కడ ఉన్నదే ప్రొఫెషనల్గా వాళ్ళు డీల్ చేయడానికి మన సమస్యల్ని. కాబట్టి డబ్బులు ఇన్వెస్ట్ చేసి మీరు కనుక అది పొందుకుంటే దానిలో గ్రో అయ్యే ఛాన్సెస్ అనేవి 100కి 100% ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు ఎంచుకోవాల్సిన సైకాలజిస్ట్ ఎవరైనా ఉన్నారు అనంటే వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు ఫ్రూట్ఫుల్ అండ్ ప్రొడక్టివ్ లైఫ్ని లీడ్ చేసి ఉండాలి. మీరు ఏ సమస్య అడిగినా కూడా టక్కున సమాధానం ఇచ్చి ఇది ఇంతే సింపుల్, నువ్వు ఇలా చేస్తే ముందుకెళ్ళగలుగుతావు అని చెప్పగలిగే వాళ్ళతో మీరు హెల్ప్ తీసుకోవడానికి వెనకాడకూడదు. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.